హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రీడ్ విత్ యశు. శివ మహాపురాణం శ్రీ విద్యేశ్వర సంహిత 7వ రోజు అండి. ఈరోజు నిన్నటి భాగంలో సూత మహాముని శిష్యులకు వివరిస్తున్నారు. లింగ ప్రతిష్టాపన ఎలా చేయాలి, శివాలయ నిర్మాణం ఎలా చేయాలి, ఓంకార నాదం అన్నిటి గురించి డీటెయిల్గా చెప్తున్నారండి. షోడశోపచారాల గురించి కూడా చెప్పారు. అది ఇవాళ కంటిన్యూ చేద్దామండి. ఇంకా ఏం చెప్తున్నారన్నది. పంచాక్షరిని నిత్యం 10,000 లేదా ఉభయ సంధ్యలయందు 1000 చొప్పున జపిస్తే శివప్రదం లభిస్తుంది. గాయత్రి యందు అధికారం గలవాళ్ళు పంచాక్షరిని ఆది యందు ఓంకారంతో కలిపి జపిస్తే శ్రేష్టం. మంత్రాన్ని ఎప్పుడూ గురువు నుండి దీక్షాపూర్వకంగా స్వీకరిస్తేనే సిద్ధి. సత్యముచే పవిత్రమైన అంతఃకరణ గలవాడు జ్ఞాని అయిన వాడు మాత్రమే గురువు. పంచాక్షరిని గాయత్రి మంత్రాధికారులు నమఃపూర్వకంగాను అంటే నమః శివాయ, ఇతరులు నమః అంతముగాను అంటే శివాయ నమః అని జపించాలి. స్త్రీలు కూడా నమః అంతముగా ఉండేట్టు జపించాలి. బ్రహ్మజ్ఞానులైన స్త్రీలు నమఃపూర్వకంగా జపించాలి నమః శివాయ అంటూ. 5 కోట్లు జపించిన వారెవరైనా శివునిలో ఐక్యమవుతారు. 1, 2, 3, 4 కోట్లు జపిస్తే క్రమంగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేష లోకాలను పొందుతారు. ఒక అక్షరాన్ని వేరువేరుగా అక్షర లక్షలు అంటే 5 లక్షలు లేదా మంత్రాన్ని 5 లక్షలు అంటే 25 లక్షలు జపిస్తే కైలాస సిద్ధి కలుగుతుంది. అనంతకోటి మంత్రాలున్నాయి. ఒక అక్షరం మొదలుగా 9,999 అక్షరాలు గల మంత్రాలున్నాయి. ఒకే అక్షరం గల మంత్రాలను 1 కోటి జపం చేయాలి. ఆలయంలో పూల తోటలను పెంచిన, ఆలయాన్ని తుడిచి కడిగి శుభ్రం చేసిన శివుడు ప్రసన్నుడవుతాడు. శివాలయం లేని చోట పండితుడు నివాసం ఉండరాదు. మానవ ప్రతిష్ఠితమైతే లింగం నుండి 100 బారుల దూరం వరకు, ఋషి లేదా దేవతా ప్రతిష్ఠిత క్షేత్రంలో 1000 మూరల వరకు, స్వయంభూ క్షేత్రంలో 1000 ధనస్సుల దూరం వరకు పవిత్ర భూమి అని జ్ఞానుల మాట. గ్రామంలో గల బావులలో నీరు పానయోగ్యం కాకపోయినా ఆ గ్రామంలో గల శివాలయంలోని బావి నీరు మధురంగా ఉంటుంది. అదే పవిత్ర భూమి అనే మాటకు సాక్ష్యం. మానవుని మరణానంతరం దహనం మొదలుగా ఇతర కర్మలను శివక్షేత్రంలో చేస్తే ఆ జీవుడు ముక్తుడవుతాడు. కోరికలతో శివార్చన చేస్తే వెంటనే ఫలితం లభిస్తుంది. నిష్కామంగా చేస్తే జ్ఞానమే దాని లబ్ధి. మహామహిమోపేతమైన శివక్షేత్రంలో 7, 5 లేక 3 కనీసం 1 రాత్రి నివసిస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అని దినము 3 భాగాలుగా ఉంది. ఉదయం నిత్యకర్మలకు, మధ్యాహ్నం కామ్యకర్మలకు, సాయంకాలం శాంతి కర్మలకు తగిన కాలం. రాత్రి మధ్య భాగానికి నిషీధం అని పేరు. ఆ కాలంలో శివపూజ చేస్తే విశేష ఫలం. కలియుగంలో విశేషించి కర్మచేత ఫలసిద్ధి. మానవుడు ధార్మిక ప్రవృత్తి, పాపభీతి కలిగి యథాశక్తి పైన చెప్పిన వాటిలో ఏదో ఒక దానిని ఆచరిస్తే ఫలం అనంతంగా ఉంటుంది. ఇంతవరకు శ్రద్ధతో విన్న ఋషులు ప్రీత చేతస్కులై సూతునిలా అడిగారు. ఓ సూత, నీవు యోగులకు శ్రేష్ఠుడవు. మాకు పుణ్యక్షేత్రాల గురించి సంగ్రహంగా చెప్పు. శివక్షేత్రాల గూర్చి, శివాగమాల గూర్చి కూడా వివరించు. మానవులందరూ వాటిని దర్శించి సేవించి ధన్యులవుతారు. దానికి సూతుడిలా చెప్పసాగాడు. ఓ మునులారా, దుర్గము పర్వతారణ్యంతో కూడిన ఈ విశాలమైన భూమి శివాజ్ఞచే ప్రాణాలను ధరించి ఉంది. జగన్నాథుడైన పరమేశ్వరుడు లోకానుగ్రహం కోసం ఆయా స్థలాలలో పుణ్యక్షేత్రాలను కల్పించాడు. ఋషులు నివసించుట వలన కొన్ని, దేవతానుగ్రహం వలన కొన్ని, స్వయంభు లింగ ఆవిర్భావం వలన కొన్ని లోక రక్షణార్థం క్షేత్రములయ్యాయి. పుణ్యక్షేత్రాలలో తీర్థస్నానం మహిమోపేతమైనది. క్షేత్రం అంటే భూమి మహిమ, తీర్థం అంటే జల మహిమ. ముందు తీర్థాలను గూర్చి చెప్తాను వినండి. సరస్వతి నది 60 ముఖాలు అంటే దారలు లేక చిన్న చిన్న ఉపనదులు గలది. హిమవత్ పర్వతంలో పుట్టిన గంగా నది 100 ముఖముల గలది. దాని తీరంలో కాశీ ఇత్యాది పుణ్యక్షేత్రాలున్నాయి. సూర్యుడు మృగరాశిలో ఉండగా కాశీ నివాసం శ్రేష్టం. గురువు అంటే బృహస్పతి మృగరాశిలో ఉండగా శోణభద్ర నది శ్రేష్టం. దానికి 10 ముఖాలున్నాయి. నర్మదా నదికి 24 ముఖాలు, తమసా నదికి 12, రేవా నదికి 10, గోదావరికి 21, కృష్ణవేణికి 18, తుంగభద్రకు 10, సువర్ణముఖి నదికి 9 ముఖాలున్నాయి. 27 ముఖాలు గల కావేరీ నది సహ్యపర్వతం నుంచి పుట్టింది. దాని తీరంలో పవిత్రమైన శైవ క్షేత్రాలెన్నో ఉన్నాయి. గురువు రవి మేషరాశి యందున్నప్పుడు నైమిషంలోనూ బదరిలోనూ స్నానం చేయాలి. రవి సింహరాశి యందు, కర్కాటక రాశి యందు ఉన్నప్పుడు సింధు, కేదారాలలోనూ స్నానం ఉత్తమం. భాద్రపద మాసంలో గురువు సింహరాశిలో ఉండగా గోదావరి స్నానం, గురువు రవి కన్యా రాశులలో ఉండగా యమున, శోణ నదుల స్నానం, రవి గురువులు తులారాశిలో ఉండగా కావేరీ స్నానం, మార్గశిర మాసంలో రవి గురువులు వృశ్చిక రాశిలో ఉండగా నర్మదా స్నానం,
అమిత పుణ్యప్రదములు. గురువు రవి ధనురాశిలో ఉండగా సువర్ణముఖి స్నానం, మాఘమాసంలో గురువు మకర రాశిలో ఉండగా గంగా స్నానం, గురువు రవి మీనరాశిలో ఉండగా కృష్ణవేణి స్నానం మహాపుణ్యప్రదాలని పూర్వ ఋషులు చెప్పిన మాట. తామ్రపర్ణి, వేగవతి నదీ తీరాలలో స్వర్గఫలాన్నిచ్చే దివ్యక్షేత్రాలున్నాయి. మానవుడెల్లప్పుడూ సదాచారము, సద్వృత్యము, సద్భావన కలిగి దయాళువై ఉండాలి. పుణ్యక్షేత్రముల యందు, తీర్థముల యందు, నదీ సంగమ తీర్థముల యందు, గిరిశిఖరముల యందు, అరణ్యముల యందు, వనముల యందు పరమేశ్వర విలాసం తాండవమాడుతూ ఉంటుంది. అందుకనే అక్కడ చేసిన పుణ్యం వృద్ధి పొందుతుంది. అలాగే పాపం కూడా. పుణ్యం ఐశ్వర్యాన్నిస్తుంది. మనోవాక్కాయ కర్మలచే చేసిన పాపాలన్నీ హరిస్తుంది. అన్నింటికంటే మనస్సుతో చేసిన పాపం వజ్రలేపం వలె కల్పాంతం వరకు వెంటాడుతూనే ఉంటుంది. అది ధ్యానం వలన మాత్రమే నశిస్తుంది. మరో దారి లేదు. వాక్కుతో చేసిన పాపం జపం వల్ల, శరీరంతో చేసిన పాపం తపస్సు వల్ల, ధనంతో చేసిన పాపం దానం వల్ల నశిస్తుంది. ఈ ప్రాయశ్చిత్త కృత్యాలన్నీ తీవ్రమైన పశ్చాత్తాపంతో చేయాలి. పశ్చాత్తాపం వల్ల సగం పాపం, తిరిగి ఆ పాపకృత్యాన్ని ఎప్పుడూ చేయనందువల్ల మిగతా పాపం నశిస్తుందని జ్ఞానదృష్టి గల ఋషులు చెప్పిన మాట. పుణ్య పాపాలు రెండింటికి బీజాంశము, వృద్ధ్యంశము, భోగాంశము అను 3 భాగాలుంటాయి. బీజాంశం జ్ఞానం చేత, వృద్ధ్యంశం పైన చెప్పిన విధంగాను, భోగాంశం అనుభవించడం వల్ల నశిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల, తీర్థ స్నానం వల్ల, దేవతారాధన వల్ల, మహాత్ముల సేవాదుల వల్ల పాపం యొక్క బీజాంశం, వృద్ధాంశం నశిస్తాయి. భోగాంశం మాత్రం అనుభవించడం వల్ల మాత్రమే నశిస్తుంది. కావున సుఖాన్ని కోరే మానవుడు పాపాలను చేయరాదు. ఋషులు సూతునిలా ప్రశ్నించారు. సూత, ఉత్తమ లోకాలనిచ్చే సమాచారాన్ని గూర్చి మాకు చెప్పు. స్వర్గ నరకాదులను ప్రాప్తింపచేసే ధర్మాలను గూర్చి కూడా చెప్పమనగా సూతుడిలా చెప్పసాగాడు. ఋషులారా, ముందుగా బ్రాహ్మణ విధులను గురించి చెబుతాను. విధులన్నీ ఎక్కువగా బ్రాహ్మణులకే చెప్పబడ్డాయి. సదాచారం కలిగిన విద్వాంసుడు బ్రాహ్మణుడని, వేదాచారయుతుణ్ణి విప్రుడని, ఈ రెండింటిలో ఏదో ఒక గుణం కలవాడు ద్విజుడని వ్యవహారం. రాజసేవ వల్ల కానీ, వ్యాపారం వల్ల కానీ, వ్యవసాయం వల్ల కానీ జీవించే బ్రాహ్మణుడు వరుసగా క్షత్రియ, వైశ్య, కర్షక బ్రాహ్మణులని పిలువబడతారు. ద్రోహబుద్ధి గల బ్రాహ్మణుడు దుష్ట బ్రాహ్మణుడవుతాడు. భూమిని పాలించువాడు రాజు, ఇతర వంశీయులు క్షత్రియులు, ధాన్యాదులను అమ్మేవాడు వైశ్యుడు, ఇతర వైశ్య కులస్తులు వణిక్కులు, వ్యవసాయం చేసేవారు కర్షకులు, ఇతరులు దస్యులు. మానవులందరూ ఉషకాలంలో లేచి తూర్పు దిక్కుకు తిరిగి పరమేశ్వరుని ధ్యానించి ఆ రోజు చేయవలసిన ధర్మాధర్మ కృత్యాలను గూర్చి ఆలోచించి ఆదాయ వ్యయాలను గూర్చి ఆలోచించాలి. నిద్రను వీడే సమయాన్ని, పద్ధతిని బట్టి మానవుని ఆయుర్దాయం, ఆరోగ్యం, మరణం, పాపం, భాగ్యం, వ్యాధి, పుష్టి మరియు శక్తి ఇత్యాది ఫలాలు కలుగుతాయని గ్రహించాలి. రాత్రి యొక్క చివరి జామునకు ఉషస్సు అని, దానిలోని సగం భాగానికి సంధి అని పేరు. మానవులందరూ ఈ సమయంలో నిద్ర లేవాలి. దంతధావనం చేసేటప్పుడు చూపుడు వేలును ఉపయోగించరాదు. జలదేవతలకు నమస్కరించి మంత్రపూర్వకంగా స్నానం చేయాలి. విద్వాంసుడు స్నానకాలంలోనే పితృదేవతర్పణాలను చేయాలి. తెల్లని పంచను 5 కుచ్చులతో కట్టాలి. సర్వకర్మలయందు సర్వులు ఉత్తరీయాన్ని ధరించాలి. నదులలో గాని, చెరువులో గాని బట్టలను ఉతకరాదు. గడ్డపై ఉతికి పిండుకోవాలి. ఆ వస్త్రజలం పితృదేవతలకు తృప్తినిస్తుంది. ఇలా ఉషోదయ స్నానాల గురించి సూత మహాముని వివరిస్తున్నారండి. మిగిలింది రేపు కంటిన్యూ చేద్దాం. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి. ఒక మర్రి చెట్టు కింద 4 సేద తీరుతున్నారు. వాళ్ళలో ఒకరికి కళ్ళు కనపడవు, ఇంకొకరికి చెవులు వినపడవు, ఇంకొకరు కాళ్ళతో నడవలేరు. 4వ వాడు అన్ని విధాలుగా బాగున్నాడు. అందరూ మంచి ఆకలి మీద ఉన్నారు. అలాంటప్పుడు ఒక మామిడి పండు పడింది చెట్లోంచి. ఎవరు ముందుగా వెళ్ళి తీసుకున్నారు? ఆన్సర్ తెలిస్తే ఇప్పుడే కామెంట్ చేసేయండి, లేదంటే రేపటి వరకు వెయిట్ చేయండి. నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సర్, అతను నైట్ మాత్రమే నిద్రపోతున్నాడు.